హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కోవిడ్ రంజాన్ సిరీస్ లో డే 28. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అసలు డ్యూటీనే బలే. సడన్ గా మధ్యాహ్నం మా బాబా 14 డబ్బులు ఇచ్చి జమియాకి వెళ్ళమని చెప్పిండు. ఈ కోవిడ్ వాళ్ళు ఎప్పుడు డ్యూటీలు చెప్తారో వాళ్ళకే తెలియదు అనమాట. మొత్తం ఒక 10 రకాలైతే చెప్పిండు, అన్ని తీసుకున్నామని. ఇంకా మనం కూడా సక్కంగా జమియా దగ్గరికి వచ్చేసి మొత్తం మా బాబా చెప్పినట్టు అన్ని తీసేసుకున్నా. ఇంకా అన్ని కార్ లో పెట్టేసుకుని బిల్ పేపర్ అన్ని అయితే తీసేసుకున్నా. బిల్ పేపర్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలన్నమాట నేను. మా కోవిడ్ ముసలాయనకి ఇవన్నీ ముసలతో మామూలుగా ఉండదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మా ఫ్రెండ్ డ్యూటీ పడ్డది అనమాట. కోవిడ్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ దగ్గరికి అయితే పక్కా వస్తారు. ఎందుకు అంటే ఇక్కడే అనమాట ప్రతి ఒక్కరికి సివిల్ అయితే వస్తాయి. కోవిడ్ లో సివిల్ అనేది కంపల్సరీ అనమాట. అది లేకపోతే ఇంకా కోవిడ్ లో లైఫ్ ఉండదు ఎవరికైనా కానీ. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే మా పని మనిషిది పాత సివిల్ పెట్టేసి కొత్త సివిల్ తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చినాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పని అయితే అవ్వలే. ఎందుకు అంటే మా పని మనిషిది 2 సివిల్ ఉన్నాయన్నమాట. మా బాబా మా చేతికి అయితే పాత సివిల్ ఇచ్చిండు, కానీ ఇక్కడ కావాల్సింది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన సివిల్ అయితే కావాలి ఇక్కడికి. ఇంకా మళ్ళీ రేపొద్దాం అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వచ్చానో లేదో మా కోవిడ్ ముసలామ నా చేతికి డబ్బులు ఇచ్చి వెళ్ళి కుబూస్ తీసుకొని రాపని చెప్పింది. ఇంకా కుబూస్ తీసుకొని మా కోవిడ్ ముసలామకి ఇచ్చేసి మళ్ళీ ఇఫ్తార్ కి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మస్జిద్ దగ్గర రాగానే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే అందరం డివైడ్ అయితే చేసుకున్నాం. ఇంకా అజా ఇవ్వగానే ఈ రోజు అయితే వదిలేసినాం. అల్హమ్దులిల్లాహ్ ఇక్కడతో డే 28 రంజాన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 2 days అయితే ఉంది రంజాన్, మీకు అయితే క్లారిటీగా చూపిస్తా.